ట్యూస్డే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సద్భావనను చాటి చెప్పే పవిత్ర మాసం రంజాన్. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి. మీడియా సమావేశంలో విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ స్పష్టం. ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ ఒక్కరే గ్రేట్ లీడర్. చంద్రబాబు ఓ ప్రొఫైడర్, ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ బాబు అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గెలుపు ఖాయం. రానున్నది మరలా వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పిన రాజ్యసభ సభ్యులు గొల్లాబాబురావు. 35వ వార్డులో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా భారీ ర్యాలీని నిర్వహించారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దారి పొడవునా నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. తెదేపా విశాఖ దక్షిణ నియోజకవర్గ బాధ్యులు గండి బాబ్జీతో పాటుగా పార్టీ వారు, వార్డు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్, 35వ వార్డు కార్పొరేటర్ భాస్కర్ రావు తమ అనుచరులతో ర్యాలీలో పాల్గొని మద్దతును ప్రకటించారు. పూర్ణ మార్కెట్ వెనుక భాగంలోని దుర్గలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ వెలంపేట, కల్లుపాకలు, పండావీధి, ప్రసాద్ గార్డెన్స్, రామకృష్ణ థియేటర్ మీదుగా మళ్లీ దుర్గలమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్, గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. కూటమితోనే సంక్షేమం సాకారమవుతుందని అన్నారు. ఇక నుంచి కూటమి అభ్యర్థికి మద్దతుగా తాను ప్రచారంలో పాల్గొనున్నట్లుగా సీతంరాజు సుధాకర్ ప్రకటించారు. ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. 35వ వార్డు ర్యాలీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కోలాహలం నడుమ కూటమి అభ్యర్థి విజయం దిశగా ఇది నాంది ప్రస్తావన జరిగింది. సో రానున్న 35 రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. కొరకలు వేయిస్తాం. ఈ నియోజకవర్గాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా. శ్రీ కోడోది నామ సంవత్సర ఉగాది తెలుగు ప్రజలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శి సూర్యనారాయణ, భానుశంకర్లు ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని అక్కైపాలెం, నందగిరి నగర్లో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కుటుంబ సభ్యులకు ఉగాది పండుగకు కావాల్సిన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పండుగ మన తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని కోరారు. అన్ని పండుగలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అనాథ పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. అలాగే జిల్లాలో పలు ప్రాంతాల్లో అనాథులకు అన్నదాన కార్యక్రమాలను తమ సంస్థ ద్వారా అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లోబేంద్ర, రామారావు, ముత్యాలరావు, శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ చిన్నముసిరివాడలో శ్రీ శారదా పీఠంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. ముందుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠంలో ఇతర దేవతామూర్తులను దర్శించుకుని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్మాతానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులు అందుకున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పీఠం సందర్శకునకు వచ్చినట్లుగాను ఎన్నికల ముందు స్వామివారిని దర్శించుకోవడం ఓ శుభసూచకమని రోజన్ తెలిపారు. మంత్రితో పాటుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పాల్గొన్నారు. జీవీఎల్ నరసింహారావుకు ఎంపీ సీటు కేటాయించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్న జీవీఎల్ కుల రాజకీయాలకు బలైపోయారని అన్నారు. 3 ఏళ్లుగా జీవీఎల్ విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. విశాఖ ఎంపీ సీటును బీజేపీకి కేటాయిస్తే సహకరించి గెలిపించుకుంటామని తెలిపారు. సమావేశంలో దక్షిణ నియోజకవర్గ మైనార్టీ నాయకుడు సయ్యద్ ముస్తఫా, రాజ్ కుమార్, నాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ లాంటి వ్యక్తి రావాలి. విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే, ఆయన లోక్సభకు వెళ్తే
విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా జరుగుతుందని మేము అందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో యువతరం అందరం కూడా భావిస్తున్నామండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా జీవీఎల్ గారు అనేక సందర్భాల్లో విశాఖ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి సమన్వయం చేసుకుంటూ విశాఖలో అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత అధికంగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో వలస వెళ్ళిపోతున్నాడు. ఏ పార్టీనైనా సరే ఎంపీలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళందరూ వ్యాపారవేత్తలు వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి కానీ విశాఖ అభివృద్ధిని కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ పట్టించుకోవడం లేదు. గత దశాబ్ద కాలంగా అనేక మంది ఎంపీలు వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేశారు. కానీ జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది ఆయన ఆధ్వర్యంలోని మేము భావిస్తున్నాం. దైవ ప్రసాదిత దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రంజాన్ అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఏక్యూజే గ్రూప్ అధినేత రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ హజ్బాకా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐహెచ్ ఫరూకీ ఆధ్వర్యంలో అకేపాలెం ఐహెచ్ ఫరూకీ కార్యాలయం సమీపంలో ఉన్న ఏక్యూజే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలిచిందని చెప్పారు. వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలంతా వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని ప్రార్థించారని కోరారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితం గడపాలని కోరారు. న్యూస్ 6 ముస్లింల సంక్షేమానికి వారి రక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మీరు చేసే ప్రార్థనల వల్ల సమాజంలో అందరూ పేదలు, మధ్యతరగతి ప్రజలు, ధనికులు అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఎవరికి ఇబ్బందులు రాకూడదని మీరు ఎంతో చిత్తశుద్ధితో చేసే ఉపవాస ప్రార్థన వల్ల అందరూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు మేలు చేసే విధంగా మీ కుటుంబాల్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఏ విధంగా మీ హక్కులకు బంధంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నారో కూడా ఒక్కసారి మీరు గమనించుకోవాలి. రాజకీయ పదవులు ఇవ్వటంలోనే కాదు అన్నింటిలో కూడా మీకు ప్రాధాన్యత ఉండాలి అని మీ భద్రత కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఎంతో ముందు చూపుతో అన్ని కార్యక్రమాలు నడుపుతున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఆలోచన చేసిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. సుదినం ఎంతో పవిత్రంగా మరి 30 రోజులు ఈ ఉపవాసాలు పూర్తి చేసి అల్లాహ్ ఆశీస్సులు ఎవరు తప్పు చేసినా వాళ్ళు క్షమించి వారందరూ కూడా సోదరులతో చూడాలి. ఒక ప్రశాంతమైన వాతావరణం అట్లాంటివి ఎప్పుడైతే ఒక పీస్ని ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా ఆ సమాజం, ఆ ప్రాంతం, ఆ కుటుంబాలు అన్ని కూడా మరి సుఖ సంతోషాలతో ఉంటాయి. ప్రేమైకపూర్వకంగా ఈరోజు ఉండాల్సిన అందరూ కూడా కలిసికట్టుగా సోదర భావంతో మెలగాల్సిన అవసరం. ఇట్లాంటి వాటిలో ఈరోజు రామ్ రహీం అన్నట్టుగా ముస్లింస్, హిందూస్ ఇందులో ఒకరికొకరు అనిపించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక సంఘీభావంతో ఏర్పాటు చేస్తూ ఇద్దరు ఒకదాన్ని ఈరోజు చూపిస్తున్న మరి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు అవకాశం కల్పించి మీతో మీ మధ్యకు రావడానికి అవకాశం కల్పించినందుకు. మరి అంతేకాకుండా గతంలో ఇవాళ స్టేట్లో కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు వారు ప్రత్యేకించి ముస్లిం మైనార్టీ సోదరుల గురించి వారు ప్రత్యేక శ్రద్ధను చూసుకుని వారు కావాల్సిన గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో మరి ఇవాళ నాన్-శాసన రిజర్వేషన్ ముస్లిం సోదరులకు తప్పనిసరిగా దాన్ని అవలంబన చేస్తూ రంజాన్ పవిత్ర మాసంలో మనందరితో పాటు సర్వ మానవాళిని
క్షమించాలని అల్లాహ్ ప్రార్థిస్తూ, నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త బోధించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది సమానత్వం. మహమ్మద్ ప్రవక్త బోధించింది సమానత్వాన్ని సూచించే విధంగా మనం నమాజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేదాదానికనే తారతమ్యం లేకుండా భుజం తాకి నమాజ్ చేయడం ద్వారా సమానత్వాన్ని మహమ్మద్ ప్రవక్త మనం గ్రహించడం జరిగింది. రెండోది, మన ఇంట్లో మనం భోజనం చేసే ముందు మనతో పాటు మన చుట్టుపక్కల వారు ఆకలితో ఉన్నారా, సంపూర్ణంగా వారికి ఆహారం ఉందా లేదా అని మనం పరిశీలించి మనం సంపాదించిన దాంట్లో వారికి లేకపోతే కొంతైనా 2% అయినా ప్రజలకు వెచ్చించాలని మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ విధంగా ముస్లిం పక్షపాతను ఈ దేశంలోనే హక్కులు చేసుకుని क्योंकि हम लोग गरीब हैं, हमारे पास पढ़ाई नहीं है, हमारे पास इलाज के वास्ते पैसे नहीं है। आज साचार कमेटी रंदो, रंगनाथ मिश्रा कमीशन रंदो, उस दिन कांग्रेस पार्टी बोली आप लोग दलितों से भी पीछे हैं, आप लोगों को मदद की ज़रूरत है बनकर, मगर कोई मदद कोई जो है हम आपको नहीं करा। उस दिन राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन दिए, तो उस रिजर्वेशन को बचाने के वास्ते आज जगनमोहन रेड्डी साहब करोड़ों रुपए खर्च करके कपिल सिब्बल की वजह से लॉयर्स को सुप्रीम कोर्ट में रख के हमारे बच्चे और बच्चों के मुस्तकबिल को जो है भलाई पे और बहबूदी पे चलाने के लिए कोशिश कर रहे हैं। రైల్వే న్యూ కాలనీలో ఓ హోటల్లో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజ్బాక నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో 7 నియోజకవర్గాల మసీదుల ఇమాంలతో నిర్వహించిన ఈ సమావేశానికి గాను కాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింల సంక్షేమాన్ని తన పదవీ కాలంలో పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. ముస్లింలకు వ్యతిరేకంగా సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లులు తీసుకొచ్చిన బీజేపీకి మద్దతు తెలిపి ముస్లింలకు ద్రోహం చేశారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు పదవులు ఇవ్వడంతో పాటుగా వారి సంక్షేమానికి గతంలో ఏ ముఖ్యమంత్రి ఖర్చు చేయని విధంగా నిధులను ముస్లింల సంక్షేమం కోసం ఖర్చు చేశారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, అహ్మదుల్లా ఖాన్ తదితరులతో పాటుగా పెద్ద సంఖ్యలో ఇమాంలు, ముస్లింలు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మేము పోటీ చేయమంటే 1 డే మొత్తం వెయిట్ చేసి బీజేపీ వాళ్ళ కాలు పట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క ఇమీడియట్గా వాళ్ళతో పొత్తుకి అంగీకారం తెలుపుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానన్నాడు. పొత్తు పెట్టుకున్నాడు. పొట్టు పెట్టుకొని సరే మా పొత్తు నీ ఇష్టం నాయన ఏమైనా చేసుకో. మళ్ళీ కదిరిలో ఒక ఇఫ్తార్ పార్టీ పెట్టాడు. కొంతమంది మత పెద్దల్ని వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి నేను దేశ ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నేను బీజేపీతో జతకట్టాను, కానీ నేను మైనార్టీలు గుండెలు పెట్టుకుంటాను, మీకు ఏ ద్రోహం రాని ఎన్నో అంటాడు. మళ్ళీ మైనార్టీలు ఏదో 5%, 10% నాకు పడుతుంది ఉద్దేశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలు మత పెద్దలు మీ ముందు ఒక మాట చెప్తున్నాను, ఆయన మాట వినే ప్రసక్తి లేదని చెప్పి మీకు అంతా గట్టిగా తెలుపుతాను. గోపాల్పట్నం నూకలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త మల్లా సతీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుండిశెట్టి శ్రీనివాసరావు ఏర్పాట్లు చేసిన మజ్జిగ ప్రసాదం వితరణ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడరి ఆనంద్ కుమార్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు, పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు పెడాడ రమణ్ కుమారి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుండిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షుడు గొర్రె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది గోపాలపట్నంలో. మరి రేపు జరగబోయే ఉగాది సందర్భంగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని అందరినీ కూడా దేవుణ్ణి కోరడం జరిగింది. అందరూ సుఖంగా ఉండాలని, అలాగే రాబోయే ప్రతి ఏటా కొత్త అమావాస్య నాడు జరుగుతుందండి. ఇది ఇంచుమించుగా 43 సంవత్సరాలు బట్టి అవుతుంది. క్రీస్తు సదరు అప్పలనాయుడు గారు అంటే మా తాతగారు ఆయన నిర్మించారు, కట్టారు గుడి. ఆయన తర్వాత మళ్ళీ పెద్దమ్మల గారు ఈ పండుగ అంతా చేసేవారు. తదనంతరం నేను ఈ పండుగను చేస్తున్నాను. ఈ అమ్మవారి ఏంటంటే కోరుకులు ఏమైనా మొక్కులు కానీ కోరుకులు కానీ ఎంత నెరవేరుతాయని అందరికీ ఒక బాగా గట్టి నమ్మకం.
చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని గుళ్ళు వచ్చినా మన గుడికి రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉండడం వల్ల దేశంలో ఏపీ జగన్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, జీడీపీ 4-5 స్థానాల్లో వచ్చిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. సీఎం జగన్ సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయంటూ పేర్కొన్నారు. తద్వారా ఏపీ ముందంజలో ఉందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకునేవాడే నాయకుడు అని చెప్పారు. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్ అని, గత టీడీపీ పాలన కన్నా రాష్ట్రంలో పాలన మెరుగుపడిందని అన్నారు. బీహార్ నుంచి పీకేను ఎందుకు పొమ్మన్నారని ప్రశ్నించారు. ఇంట్లో నుంచి జరిగితేనే ఓటు వేయండి అన్న ఏకైక లీడర్ జగన్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచకులు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా విశ్లేషణలో కానీ, ఏదో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లో కానీ, ఏదో వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, ఒక పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకు ముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4-5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతో పాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్ గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయనేది వాస్తవం. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్. జీవీఎంసీ 73వ వార్డు పరిధి వినాయక నగర్ ఉడా కాలనీలో ఆదర్శ మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులపైన స్థానికులు, యువత, క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో ఓ వైపున ఉన్న ప్రైవేట్ పాఠశాలను తరలించిన తర్వాత పనులు చేపట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అక్కడికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాక పనులు చేపట్టాల్సింది పోయి ఎన్నికల కోడ్ వస్తుందని ఆగమేఘాలపైన శంకుస్థాపన చేశారని, దీనివల్ల రోజు మైదానాన్ని ఉపయోగించుకుంటున్న క్రీడాకారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. పల్లా మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలను తరలించే ప్రక్రియ చేయకుండా ఇలా నిర్మాణ పనులు చేపట్టడం కరెక్ట్ కాదని, దీనిపైన కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్ కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు. భాజపా, జనసేన, తెదేపా నాయకులు బలగా బాలు, సిరపల్లి నోకరాజు, రౌత్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా, అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు. ముందు ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన ఉండొచ్చు, బాల గోవింద్, కానీ అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం ఎవరికి సంబంధించింది? మా గొంతునవరపాలెం సంబంధించింది. గొంతునవరపాలెం పెద్దలు కూడా ఉన్నారు, అలాగే ఉడా కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరి డిమాండ్ ఏంటంటే గతంలో ఆదర్శ్ స్కూల్ని షిఫ్ట్ చేసేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్, ఆదర్శ్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా అంతగా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే భయం, ఎవరు వస్తే ఏం చేస్తారని. మేము 2 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ మనసులో ఉన్న చెప్పారు. ఏం చెప్పారంటే, ఏమంటే ఇప్పుడు ఈరోజు 700 మంది పిల్లలు ఉన్నారు, ఇందులో ఉన్న పరంగా నా స్కూల్ బయటకు పొమ్మంటే నేను ప్రైవేట్ ప్రెమిసెస్ తీసుకోలేను. సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు టీడీపీ అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గడ్డి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందని చెప్పారు. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసని అన్నారు. సంక్షేమం అంటే బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదని, చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని చెప్పారు. యువత రోడ్లెక్కితే జగన్ దగా డిఎస్సీని ఇచ్చారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు మంచి పథకాలు రూపకల్పన చేశారని అన్నారు. అమరావతిని మొత్తం నాశనం చేశాడు. బడి పిల్లలు, స్కూల్ పిల్లలు, మన రాజధాని ఏది అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఏదండి మన రాజధాని అంటే తెలియదు వాళ్ళకి. అమరావతి అని ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతిని రాజధాని చేసింది. మరి అట్లాగే 33% రిజర్వేషన్లు కూడా మనం అన్ని విధాలుగా అమలు చేస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇవన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం. తర్వాత రేపు రాబోయే రోజుల్లో గతంలో మీకు పంచాయతీరాజ్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 3 పిల్లలు అయితే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి వీలు లేదని.
క్యాడర్ను సమాయత్తపరుస్తూ గడప గడపకు శ్రీకారం చుట్టిన గాజ్బాక వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ప్రచారంలో అడుగడుగునా జనాదరణ లభిస్తోంది. తాజాగా 67వ వార్డులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా చినతల్లి పెంటారావుల నేతృత్వంలో చేపట్టిన అమర్ పాదయాత్రకు మంచి స్పందనే లభించింది. మీ వెంటే మేము అంటూ మహిళలు, యువత, స్థానిక నాయకులు, అభిమానులు తరలి రావడంతో పురవీధులు జనసంద్రంగా మారాయి. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోని మంత్రి హోదాను అందుకున్న అమర్నాథ్ గాజ్బాక ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలన్నదే తమ ఆకాంక్ష అంటూ చినతల్లి పేర్కొన్నారు. పార్టీపైన అభిమానం, అమర్నాథ్ పైన ఉన్న నమ్మకంతో జనం వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో గౌస్ తదితరులు పాల్గొన్నారు. గడప గడప ప్రచారంలోనికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు మన గాజువాక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గుడివాడ అమర్నాథ్ గారు విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ప్రతి గుమ్మానికి వెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసమని అడిగినప్పుడు ప్రజలు వారి యొక్క మనకంటే ముందు ఆయన అడిగినటువంటి ఓటు అడిగినప్పుడు వాళ్ళే తిరిగి మీరు అడగక్కర్లేదు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ 5 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక వ్యక్తికి ఓటేసే సమస్య లేదు, మేమైతే జగన్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారికి ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ 67వ వార్డులో ఉన్నటువంటి మాకు అందరూ కూడా సచివాలయ కన్వీనర్ కానీ, మండల కన్వీనర్ గౌస్ గారు కానీ, అలాగే వార్డు పెద్దలు చాలామంది ఉన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేకే రాజుకు ఉత్తర నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారని వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు తెలియజేశారు. ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు ప్రచారంలో అవ్వాతాతలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కేకే రాజుని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడం గొప్ప విషయమని అన్నారు. నియోజకవర్గంలో సీఎం విధులు కొన్ని వేల కోట్ల ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అందేలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి కేకే రాజ్ అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కేకే రాజు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో పాటుగా డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, ఉత్తర ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఏ అమ్మనడిగినా, ఏ అక్కనడిగినా, ఏ అన్ననడిగినా ఫ్యాను 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 అంటున్నారు. నార్త్ కాన్స్టిట్యున్సీలో మా పేద ప్రజల సంఖ్య అత్యధికం. బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ఇంకా అనేక మంది సామాజిక వర్గాలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి రాజుగారిని ఎమ్మెల్యేగా, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయడానికి పోర్టు వారి ద్వారా 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు, డ్రైన్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షపాత అయినటువంటి కేకే రాజు గారు తప్పనిసరిగా 100కి 1000% నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం. కొత్త అమావాస్య సందర్భంగా గాజ్బాక ప్రాంతంలో నూకాంబిక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు గాను భక్తులకు ఆలయాలకు వెళ్లారు. జీవీఎంసీ 73వ వార్డు చిన్న నడుపూరులోని శ్రీ నూకాంబిక ఆలయం పండుగ సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో కొలువై ఉన్న నూకాంబిక ఆలయంలో 2వ అతిపెద్ద ఆలయంగా పేరొందిన ఇక్కడ ఆలయంలో 2 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇందల ఈశ్వరరావు తెలియజేశారు. కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా అమ్మవారి పేరు గాంచారని చెప్పారు. కార్యక్రమంలో జగన్నాథ రామనాయుడు, నాగిరెడ్డి, వెంకటరమణ, రాంబాబు, బొడ అప్పారావు, సితిర నరసింగరావు, ఎర్ర అప్పారావు, నాగిరెడ్డి, శివ, పడాల శివ, నగిరెడ్డి, ముద్దుకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం అవనివ్వండి, విశాఖపట్నం అవనండి, విజయనగరం జిల్లాలో 3 జిల్లాల ఉత్తరాంధ్ర జిల్లాలో మరి అతి పెద్ద ఆలయము, 2వ ఆలయం కింద మరి చిన్నడిపూర్ గ్రామంలో నోకాల తల్లి అంటే శ్రీ నోకమాంబ ఆలయము నిర్మించడం జరిగింది. అది ఉత్తరాంధ్రలో కూడా 2వ ఆలయం కింద పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలాగే గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు 50 మంది కూడా సహకారంతో ఇంత పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది. అలాగే సంవత్సరానికి 2 పండుగలు చేస్తాం. ఇప్పుడు కొత్త అమావాస్య 7వ తారీఖు ఆదివారం జాతర జరిగింది. చోడవరం పట్టణంలో జీఎస్టీ అధికారులను బెదిరించి దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపైన అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడమే కాకుండా సీఎం రమేష్ను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ సిపిఎం అనకపల్లి మండల కమిటీ డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతం నుంచి
గుండాయిజంతో అనకాపల్లి ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, చింతకాయల శివాజీలు అన్నారు. దీనిపైన జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే సీఎం రమేష్ ను అరెస్ట్ చేయాలని, దౌర్జన్య రాజకీయాలకు చెక్ పెట్టాలని, అక్రమ మద్యం పైన మరింత కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసిన తర్వాత జిల్లాలో దౌర్జన్యాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. ఆయన మీద నిన్నే కలెక్టర్ ఫిర్యాదు చేసాం, కేసు నమోదు చేసామని చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేయడం కాదు, సీఎం రమేష్ వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాక ఈరోజు అనేక అక్రమాలు మద్యం దొరకడం కానీ అనేకన్నీ ఈరోజు దొరకడం జరుగుతుంది. అంతేకాక ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీద బ్యానర్లు ప్రదర్శించడం కానీ పరీక్షలు రాసే విద్యార్థుల ఉత్తీర్ణులయ్యేందుకు తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారో కార్యకర్తలు అటువంటి బాధ్యత చేపట్టాలని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. గాజువాక నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వడ్లపూడిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యకర్తలకు అండగా ఉండి వారి ఉన్నతికి ఉపకరిస్తానని అన్నారు. విశాఖకు తలమానికమైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పిఎస్యులను పబ్లిక్ సెక్టార్లో ఉంచేందుకు గాను ఎంతవరకైనా పోరాడతామని ఆమె అన్నారు. గత 5 ఏళ్లలో గాజువాకలో జరిగిన అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే వైసీపీ గెలుపు అనివార్యమని అన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ప్రజల సమస్యలపైన గతంలోనే తాను బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడానని అన్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజువాకలో మహిళా లోకం వైఎస్ఆర్సీపీ పక్షాన జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి అనుకూలంగా ఉన్నారని అన్నారు. విద్యారంగంలో దశాబ్దాల పాటు అత్యుత్తమ విజయాలు సాధిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థ ఐఎన్టీఎస్ఓ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో తమ సత్తా చాటి బహుమతులు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల మెయిన్ జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ రాజేష్ తెలియజేశారు. రామ్నగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా చిన్నారుల్లో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు గాను ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చడం ద్వారా శ్రీ చైతన్య విద్యార్థుల సత్తా మరోసారి రుజువు చేశారంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఒలింపియాడ్లో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించిందని, ఏపీలో విశాఖలో 22 మందికి ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం నాసా నిర్వహించే ఒలింపియాడ్లో 2 బెస్ట్ అవార్డులు దక్కించుకుంటూ విజయకేతనం ఎగరవేస్తున్న తమ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జ్ అహ్మద్ అలీ, ఏజీఎం ఎంవి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఐఎన్టీఎస్ఓ ఎగ్జామ్ టోటల్ నేషనల్ వైడ్గా టోటల్ 8 lakh పీపుల్ వరకు అటెంప్ట్ చేశారండి ఫస్ట్ లెవెల్లో. సో అందులో ఈరోజు ఈ అవార్డ్ సెరమనీ అనేది మన వైజాగ్ జోన్ తరఫున మేము చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టోటల్ ఏపీలో గ్రాండ్ ప్రైజెస్గా ఒక 89 ల్యాప్టాప్స్ని ఐఎన్టీఎస్ఓ ఆర్గనైజేషన్ రిలీజ్ చేశారండి. అందులో వైజాగ్ జోన్లో 22 గ్రాండ్ ప్రైజెస్, అంటే మన వైజాగ్ జోన్ బ్రాంచెస్ నుండి 22 మంది పిల్లలకి ల్యాప్టాప్స్ బహుకరణ అనేది జరిగింది ఈరోజు. సో ఈ వయసులో అంటే క్లాస్ 4th, 5th, 6th, 7th ఆ స్టూడెంట్స్ ల్యాప్టాప్ తీసుకోవడం అనేది అంటే వాళ్ళ ఒక యాంప్లిట్యూడ్ కానీ, వాళ్ళ రీజనింగ్ కానీ, వాళ్ళ యొక్క థాట్స్ యాక్చువల్లీ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 8 లక్షల మందిలో ఫస్ట్ లెవెల్ రాసిన తర్వాత వైజాగ్ జోన్లో ఒక 22 గ్రాండ్ ప్రైజ్ రావడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సద్భావనను చాటి చెప్పే పవిత్ర మాసం రంజాన్, ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. మీడియా సమావేశంలో విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ స్పష్టం. ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ ఒక్కరే గ్రేట్ లీడర్. చంద్రబాబు ఓ ప్రొఫైడర్, ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ బాబు అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గెలుపు ఖాయం. రానున్నది మరలా వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పిన రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.